ఆడవాళ్ళు ఎక్కువగా ఈ రకం సంభోగాన్ని ఇష్టపడతారంట. ఎందుకంటే ఈ పద్ధతిలో స్త్రీలు రెచ్చిపోయి మరి ఎంజాయ్ చేస్తారంట. అంతగా వీరిని మగవాళ్ళు తృప్తి పరుస్తారంట. ఈ పద్ధతిలో మగాడి సత్తా మొత్తం స్త్రీలపై చూపించి వారికి స్వర్గలోకపు రుచిని చూపిస్తాడట. ఈ పద్ధతిలో ఆడదాన్ని బాగా నడపడమే పనిగా పెట్టుకొని తన సత్తాను మొత్తం చూపిస్తాడని కొందరు పెద్దవాళ్ళు అంటుంటారు. ఈ రకం భంగిమ చేయించుకోవడానికి స్త్రీలు ఎంతో ఆతృత చూపిస్తారంట. స్త్రీలు కూడా ఈ భంగిమలో చాలా తృప్తి చెందుతారట. ఈ భంగిమ పేరు రతిరంగాని భంగిమ. ఈ భంగిమలో ఆడవాళ్ళు మగవారిని కూడా సంభోగం చేస్తారంట. అంతటి శక్తి ఆడవారికి ఉంటుందంట. వారి అందాలను మొత్తం బయటపెట్టి మగాడిని రెచ్చగొట్టి మరి సంభోగాన్ని చేయించుకుంటారంట. ఏ మగాడైనా ఈ ఆడవాళ్లకు నచ్చితే వారిని ఎలాగైనా దక్కించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. నచ్చిన మగాడితో ఒక్కరోజైనా సంభోగం చేయించుకుంటే వారికి మనశ్శాంతిగా ఉంటుంది అంటారు. ఈ రతిరంగాని భంగిమలో స్త్రీజాతి పురుషజాతిని తన అందాలతో పిచ్చెక్కేలా చేసి వారికి స్వర్గపు రుచులను చూపిస్తారంట. మగాడిని తన మాయమాటలతో తన అందాలతో రెచ్చగొట్టి మరీ ఎంజాయ్ చేస్తారంట. ఈ రతిరంగాని భంగిమను ఎక్కువగా రాత్రిపూట చేయించుకొని సంతోషపడుతూ ఉంటారంట. ఈ పద్ధతిలో పురుషుని వేళ్లతో తన అందాలను మొత్తం తడుముతూ ఆ మధురానుభూతిని పొందుతారంట. పురుషులతో తన అందాలను మొత్తం తన చేతి స్పర్శను తాకించి ఆ స్పర్శతో సంభోగాన్ని పొందిన అనుభూతిని పొందుతారంట. స్త్రీలు తన ఛాతీకి హత్తుకునేలా చేసుకొని ఆ వెచ్చదనంతో తృప్తి చెందుతారంట. స్త్రీ యొక్క బొడ్డును మగాడి చేత్తో అదిమిపట్టి ఆ స్పర్శతో సంభోగంలో మరింత ఆనందాన్ని పొందుతారంట. సంభోగానికి ముందు ఇలాంటి చిన్న చిన్న అనుభూతులను పొంది ఆ తర్వాత అందులో పాల్గొంటారంట. ఈ భంగిమలో పురుషుడిని చంటి పిల్లాడిలా చేసి ఛాతీపై పడుకోబెట్టుకొని తన రెండు స్థానాలతో అదువుకుంటూ వాటిని ఆస్వాదిస్తూ రొమాన్స్ చేస్తూ ఉంటారు. కొందరైతే డైరెక్ట్గా పద్ధతిలో ఎంజాయ్ చేస్తారంట. ఈ రకం సంభోగాన్ని స్త్రీలు చాలా ఇష్టపడతారంట. ఎందుకంటే వారికి నచ్చిన విధంగా పురుషులు సహకరించి అన్నిట్లో స్వర్గాన్ని చూపించే విధంగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ రకం సంభోగంలో స్త్రీలు ఎంతో తృప్తి చెందుతారంట. ఈ రకం సంభోగంలో స్త్రీలు కేవలం తెల్ల చీరలు మాత్రమే భరిస్తారంట. ఎందుకంటే తెల్ల చీరలో మాత్రమే స్త్రీ యొక్క అందాలు చాలా క్లియర్గా కనిపించి పురుషుణ్ణి ఆకర్షించడానికి మరింత దోహదం చేస్తాయి కాబట్టి ఈ తెల్ల చీరలు ధరించి ఎంజాయ్ చేస్తారంట. ఈ పద్ధతిలో ఆ కార్యాన్ని మరింత ఎక్కువ సమయం చేయించుకోవడానికి మగాన్ని రెచ్చగొట్టి మరీ ముద్దులు పెడుతూ తన తలను నిమురుతూ తన అందాలతో అతన్ని ప్రేరేపించి ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారంట. ఈ విధంగా చేసి స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా ఎంతో తృప్తిని అనుభవిస్తారంట. ఇందులో స్త్రీ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుందంట. స్త్రీలు రెచ్చిపోయి మరీ మగాన్ని రెచ్చగొట్టి తన అందాలను చూపించి ఈ పద్ధతిలో తృప్తి చెందుతారంట.